హాయ్ అండి, వెల్కమ్ టు అను వ్లాగ్స్. ఈరోజు మనం రక్షాబంధన్ స్పెషల్ స్వీట్ రెసిపీ చూసేద్దాం. ముందుగా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. రాఖీ అంటే కేవలం సోదరుడు సోదరి బంధానికే కాదండి, ఇది రక్షణ వాగ్దానానికి ప్రతీక. రక్షాబంధన్ రోజున కట్టే దారాన్ని రక్ష అంటారు. ఇది ప్రేమ, నమ్మకం, రక్షణ, కృతజ్ఞతలకు సంకేతం. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు శిశుపాల వధలో తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించినప్పుడు ఆయన చేతికి స్వల్ప గాయమైంది. అప్పుడు ద్రౌపది తన చీర నుంచి ఒక ముక్క చింపి కృష్ణుడి చేతికి కట్టింది. అది ఒక రక్షా దారంగా మారింది. కృష్ణుడు ఆ స్నేహబంధానికి కృతజ్ఞతుడై జీవితాంతం ద్రౌపది రక్షణ బాధ్యతను తీసుకున్నాడు. తర్వాత చీరహరణం సమయంలో కృష్ణుడి ఆ రక్షణ వాగ్దానాన్ని నిలబెట్టి అనంత చీరతో ఆమెను కాపాడాడు. ఇంకో స్టోరీ, భవిష్య పురాణంలో ఒక కథ ఉంది. ఒకసారి దేవాసుర యుద్ధంలో అసురులు ఇంద్రుని ఓడించబోతారు. అప్పుడు ఇంద్రాణి ఒక పవిత్ర దారాన్ని మంత్రాలతో అభిమంత్రించి ఇంద్రుని మణికట్టుకు కట్టింది. ఆ రక్ష వల్ల ఇంద్రుడు విజయాన్ని సాధించాడు. అందుకే రక్షాబంధన్ రోజున రాఖీ కట్టడం శుభంగా భావిస్తారు. పురాణాల్లో మరో కథ ఉంది. యమునాదేవి తన అన్న యమధర్మరాజుకు రాఖీ కట్టి తన ఇంటికి ఆహ్వానించింది. యముడు సంతోషించి రాఖీ కట్టిన రోజు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కలుసుకుంటే దీర్ఘాయుష్షు లభిస్తుందని వరమిచ్చాడు. ఇంకో స్టోరీ, ఒకప్పుడు సత్యావతి అనే స్త్రీ తన భర్త దీర్ఘాయుష్షు కోసం మునుల వద్ద సలహా కోరింది. వారు శ్రావణ పౌర్ణమి రోజున రక్షాసూత్రం కట్టమని చెప్పారు. అలా ఆమె భర్త ప్రాణహాని నుంచి తప్పించుకున్నాడు. అప్పటి నుంచి ఈ వ్రతాన్ని అనేక ప్రాంతాల్లో భార్యలు కూడా భర్తలకు రాఖీ కట్టే రూపంలో పాటిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా శ్రావణ పౌర్ణమి రోజున శ్రీ వెంకటేశ్వరుడి చేతికి పూజించిన రాఖీ కట్టి దాన్ని తర్వాత భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఇది దైవ రక్షణకు ప్రతీక. భారతదేశంలో అనేక ప్రాంతాల్లో మహిళలు సైనికులకు రాఖీ కడతారు. ఇది కేవలం వ్యక్తిగత బంధం కాకుండా దేశ రక్షణకే ప్రాణాలు అర్పించే సైనికులకు కృతజ్ఞతగా భావిస్తారు. రక్షాబంధన్లో రక్ష అంటే రక్షణ, బంధన్ అంటే కట్టడం. చెల్లి తన అన్నకు రాఖీ కడితే అది కేవలం రక్షణ వాగ్దానం కాదు, విశ్వాసం, ప్రేమ, కృతజ్ఞతలకు ప్రతీక. అన్న చెల్లికి బహుమతులు ఇస్తూ జీవితాంతం రక్షిస్తానని మాట ఇస్తాడు. ఇది కేవలం హిందూ పండుగ మాత్రమే కాదు, భారతీయ సంస్కృతిలో అన్న చెల్లెళ్ళ ప్రేమకు ప్రతీక. ఈ రక్షాబంధన్ రోజున మన అన్నదమ్ముళ్ళ నోట్లను తీపి చేసేందుకు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. రెసిపీ ఏంటో ఇవాళ చూసేద్దాం. ఈ రక్షాబంధన్ రోజున మన అన్నదమ్ముల నోళ్లను తీపి చేసేందుకు ఒకసారి కొత్త రెసిపీ చూసేద్దాం. ముందుగా పల్లీలను తీసుకొని దూరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. అలాగే ఎండు కొబ్బరి తురుము, కొత్త ఎండు కొబ్బరి తురుము తీసుకోవాలండి. నువ్వులు కూడా సేమ్ మెజర్మెంట్తో తీసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత గుమ్మడి గింజలు కూడా వేయించుకోవాలి. బాండి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని బాదం కూడా వేయించుకోవాలి. బాదం వేగిన తర్వాత కొన్ని ఎండు ద్రాక్ష కూడా వేయించుకోవాలి. అలాగే కాసిన్ని గోందు కూడా వేయించుకోవాలి. అన్నిటినీ వేయించుకున్న తర్వాత కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఈ రెసిపీలో చక్కెరకు బదులుగా కండ చక్కెరని యూస్ చేయడం జరిగింది. ఒక బాండి పెట్టుకొని 1/2 గ్లాస్ దాకా వాటర్ వేసుకోవాలి. వాటర్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఒక 1/4 kg దాకా కండ చక్కెరను తీసుకొని వాటర్లో వేసి మరిగించాలి. చక్కెర కరిగి తీగపాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. తీగపాకం వచ్చిన తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా వేయాలి. ఎండు కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలి. ఒక 2-3 minutes అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మిశ్రమం దగ్గర అయ్యేటప్పుడు ఒక 2 స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని ఎండు కొబ్బరి తురుమును కూడా అందులో వేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మిశ్రమాన్ని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత మనకి ఇష్టం వచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ హార్ట్ షేప్లో కట్ చేయడం జరిగింది.
మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.